క్లాస్ టాపర్ ఒకప్పుడు. అయితే చిన్న లాజిక్ క్వశ్చన్ చెప్తావా? ఒక తండ్రికి 5 మంది అమ్మాయిలు, ఒక తండ్రికి 5 మంది అమ్మాయిలు. అయితే ప్రతి అమ్మాయికి ఒక తమ్ముడు ఉంటాడు. అయితే ఎంతమంది తమ్ముడు ఉంటారు? 5 మంది వస్తారు. ఒక తండ్రికి 5 మంది అమ్మాయిలు, అయితే ప్రతి అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఎంతమంది తమ్ముళ్ళు ఉంటారు ఇప్పుడు? 5. తండ్రికి 5 అమ్మాయిలు, ఓకేనా? అయితే ప్రతి అమ్మాయికి ఒక తమ్ముడు, అయితే ఎంతమంది తమ్ముళ్ళు ఉంటారు? 5. ఒక తండ్రికి 5 కుమార్తెలు, 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. అయితే ప్రతి ఆడపిల్లకి ఒక తమ్ముడు ఉన్నారు. ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? 5 మంది. హాయ్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ బ్లాగ్. సో ప్రెజర్ అయితే చాలా ఉంది ఫ్యామిలీ నుండి, ఓవర్కమ్ చేయాలన్నిటిని చేసుకుంటూ పోదాం. ఇక వాళ్ళు చేసే ప్రెజర్ కి అయితే ఏదో సాధించినట్టు అనిపిస్తుంది. చాలా మందికి స్టార్టింగ్ లోనే వస్తుందంటే ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు వస్తుందంటే మనం ఏదో చేస్తున్నాం అనేసే కదా, అట్లుంది. చేద్దాం, ఇంకా బాగా చేద్దాం. ఏమంటారు? సో చూసుకోవచ్చు ఎట్లుంది ఆ నారాయణ కేడిది. చేసుకుంటూ పోదాం, చేస్తాం, మెల్లగా చేద్దాం అన్ని. చూడండి ఎట్లా చూస్తారు, అంత ఈజీ అంటారు కదా, చూడొచ్చు ఎట్లుంటది. ఇట్లనే చేసుకుంటూ పోదాం. చూస్తారు అందరినీ, ఇక మాట్లాడకుండా పోదాం. ఇట్లా అయితే ఇక కష్టమే, ప్రెజర్ బాగుంది. చేద్దాం, ఓవర్కమ్ చేసి అన్ని స్టార్ట్ చేసుకుంటూ చేయాల్సిందే, తప్పదు. చేసి చూపెడదాం. ఆగండి. హాయ్ అన్న, నా కోసం ఒక చాయ్ ఫ్రీ ఇస్తావా? అబ్బా, మన కోసం చాయ్ కూడా ఇస్తారంట. అగో మన పెద్దన్న నైట్ వీడియో వస్తుంది ఈరోజు, చూడండి. హాయ్ అన్న, సబ్స్క్రైబ్ నేర్చుకున్నాడు, బాగా నేర్చుకున్నాడు. ఎట్లయినా ఇక్కడికి వస్తా అని చూడొచ్చు. నవ్వుడైతే మస్తు నవ్వుతాడు. ఆగండి, మళ్ళీ వద్దాం. చిన్న లాజిక్ క్వశ్చన్ అడుగుతామన్నా, ఒక తండ్రికి 5 కుమార్తెలు, 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. అయితే ప్రతి ఆడపిల్లకి ఒక తమ్ముడు ఉన్నారు. ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? 5 మంది. అదే మన అన్న ఆన్సర్. సో కవర్ చేసుకుంటూ పోతాం. ఎలా ఉన్నారో పబ్లిక్ చూసారు, ఇట్లా స్టార్టింగ్ లో ఇట్లనే ఇస్తారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం. అట్లా బ్రో మనల్ని ఇస్తుండు. హాయ్ బ్రో. హాయ్. ఇట్లానే కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, భయం ఏం లేదు. సో మనల్ని అయితే చాలా ప్రెజర్ ఉంది ఇప్పుడు, దీన్ని ఓవర్కమ్ చేయాలి. వాళ్ళు చెప్తున్న కొద్దీ ఇంకా బెటర్ గా చేయాలనిపిస్తుంది. చేసుకుంటూ పోదాం. ఇక అట్రాక్ట్ చేయాలందరినీ. ఎడిటింగ్ లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అదొక్కటి వచ్చేసి ఒక మా ఏమంటారు, హాయ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదా. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, చేసుకుంటూ పోవాలి. దేంట్లో అయినా పేషెన్స్, బీ పేషెన్స్. హాయ్ అన్న. ఇట్లనే చేసుకుంటూ పోవాలి. 1 రోజు 2 రోజులు ఇక అంతే, చేసుకుంటూ పోదాం. అన్న అయితే మనల్ని ఇస్తుండు, తీసుకుంటూ పోదాం అట్లా. హాయ్ అంకుల్. ఇట్లనే హాయ్ బ్రో. హాయ్. ఈ రోజు అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, ఎందుకంటే మన మీద ఉన్న ప్రెజర్ దాన్ని ఇక ఎట్లయినా చేయాలి, ఆపేది ఏది. స్టార్ట్ చేసినామంటే అచీవ్ చేయాల్సిందే. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇక అట్లా
వైరల్ అయిపోతుంది. సో చూస్తుండండి, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి మనం చేస్తుండే కొద్దీ వస్తుంది, ఎట్లయినా వస్తుంది. సో చేసుకుంటూ పోదాం, అందరినీ కవర్ చేసుకుంటూ. సో చూస్తున్నారు కదా, చేసుకుంటూ పోదాం అట్లా 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 అట్లా. లెట్స్ గో. ఏమంటారు గైస్? ఓకే, ఇప్పటి నుంచి అయితే లోపల పెరిగింది, ఇంకా ఇంతకంటే బెటర్ అవుట్పుట్స్ ఖచ్చితంగా తెస్తా. అవుట్పుట్ అయితే మామూలుగా ఉండదు ఇప్పుడు. హాయ్ 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 చూస్తారు కదా అంకుల్, హాయ్ అంకుల్. ఇట్లనే ఉంటుంది స్టార్టింగ్ లో, చూస్తున్నారు కదా. ఇదే మన కంటెంట్, చేసుకుంటూ పోదాం, ఇంప్రూవ్ చేసుకుంటూ పోదాం. చూస్తున్నారా, రాత అయితే ఏదో చెప్తుండు. హాయ్ రాజా. చెప్పేది సిగ్గుపడతారు, నో ప్రాబ్లం, చేసుకుంటూ పోవాలి. అయినా సరే, ఏదైనా సరే. సింపుల్, దీంట్లో పెద్దగా చేయాల్సింది ఏం లేదు. ఇక భయం వేసింది అనుకో, వాళ్ళతో మాట్లాడాలి, పోతుంది, సింపుల్. చూస్తుండ్రు అంకుల్ అయితే మనల్ని వేసిండ్రు. ఒకసారి పోయి వద్దామా? ఏమంటారు? పోయి చెప్తామా? చెప్తున్నారు, చెప్తాం, మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటూ పోతాం, ఇంకా మంచి చేద్దాం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అంటుంది ఏంటంటే ఆపి ప్రెజర్, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ఇంట్లో నుంచి వస్తుంది, అది బయట నుంచి కాదు. సో తెలిసిందే అది. చేసుకుంటూ పోదాం. హాయ్ బ్రో. హాయ్. అది సింపుల్, దేంట్లో పెద్దగా చేసేది ఏం లేదు. సో స్టార్టింగ్ లో ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది అది, ఎవరికైనా ప్రతిరోజు చెప్పేది అదే. ఇంకా చెప్తాను, మీలో ఈ మీలో ఎవరైనా కంటెంట్ స్టార్ట్ చేయాలని ఉంది, భయం అవుతుందంటే నాతో వచ్చేయండి. ఎట్లా తిరుగుంటే మీ కెమెరా లోపల ఉన్న పేరుని మొత్తం నేనే దించుదా, వచ్చేవాళ్ళు ఉంటే రండి, ఓకేనా? సో వేసుకుంటూ పోదాం అట్లా అట్లా అట్లా. సార్ ఒక రోజు వస్తుంది, గట్టి కొట్టాలి, ఎట్లయినా కొట్టాలి. మన పేరు వింటేనే ఆ లెవెల్కి ఎదగాలి. చూద్దాం ఎట్లనో. ఓకే కదా, వస్తాను ఇప్పుడు మంచిగా. ఇప్పుడు మీకు ఎట్లా కావాలో, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఇస్తాను. ఇప్పుడు చూస్తూ ఉండండి. అగో మన అన్నున్నాడు ఆడ, కనిపించాడు, వెళ్ళేసేద్దాం. ఒకసారి అడుగుదాం, క్వశ్చన్ కూడా అడుగుదాం, లాజిక్ క్వశ్చన్. హాయ్ అంకుల్. అగో ఏక్ మినిట్. సో ఇప్పుడు ఓకే. హాయ్ భయ్యా. ఏడు యాదు. ఇప్పుడు అన్నకు అడుగుదాం ఒక చిన్న క్వశ్చన్, లాజిక్ క్వశ్చన్. ఆన్సర్ చెప్తావా? ఓకే. ఒక తండ్రికి 5 అమ్మాయిలు, ఓకేనా? అయితే ప్రతి అమ్మాయికి ఒక తమ్ముడు. అయితే ఎంతమంది తమ్ముళ్ళు ఉంటారు? 5. ఇంకోసారి కరెక్ట్ ఆలోచించి చెప్పు. 5 చెల్లెలు, 5 అన్నదమ్ములు. ప్రతి అమ్మాయికి ఒక తమ్ముడు. ప్రతి అమ్మాయికి పోదామా? రైట్. అవు మనమే విసురు, చిన్న అయితే ఎందుకో. హాయ్ చిన్న. సింపుల్, అంతే. చేసుకుంటూ పోదాం, అంతా కవర్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పోదాం. యూట్యూబ్ లో వస్తుందిరా, మహి బ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఇట్లానే సింపుల్ డైలీ రొటీన్ అంతే. ఇక చేసుకుంటూ పోవాలి, భయపడ. ఒక మన ఉన్నాడు, ఈసారి అయితే అన్నకే అడుగుదాం ఏమంటాడో. అన్న చిన్న క్వశ్చన్ చెప్తావా? ఆన్సర్ ఒకసారి ట్రై చేయి. సింపుల్ క్వశ్చన్, హార్డ్ కాదు, సింపుల్ క్వశ్చన్. చెప్తావా? ఒక తండ్రికి 5 అమ్మాయిలు, అయితే ప్రతి అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఎంతమంది తమ్ముళ్ళు ఉంటారు ఇప్పుడు? 5.
కొద్దిగా ఆలోచించి చెప్పన్నా. 5 మంది అమ్మాయిలు, ప్రతి అమ్మాయికి ఒక తమ్ముడు. ఎంతమంది తమ్ముడు ఉంటుంది చెప్పన్నా. హాయ్ బ్రో, చూసుకోవచ్చు ఎట్లున్నారు. ఇది మన సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్. స్టార్ట్ చేసినప్పుడు ఉండేనా ఈ క్రౌడ్, స్టార్ట్ చేసిపోతే ఏదైనా రావాల్సిందే, తప్పదు. అది ఎట్లే రావాలి. సో హాయ్ అన్న, బాయ్ అన్న, బాయ్. పోదాం ఇక ముంగటి దాకా వెళ్ళిపోదాం. చేసుకుంటే పోదాం. అన్న మనల్ని హాయ్ బ్రో, హాయ్ హాయ్ బ్రో, ఆరామ్ కా. సింపుల్, దీంట్లో ఏమి పెద్దగా చేసేది ఏమి లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏం లేదు. జస్ట్ కావాల్సింది ధైర్యం అంతే. అది తెచ్చుకుంటే చాలు. భయపడుతూ కూర్చుంటే రాదు, ఏది రాదు. ట్రై చేయాల్సిందే. ట్రై చేయండి అండ్ ఇంకా ఇంప్రూవ్ చేయండి. ట్రై చేస్తూ పోతే ఇంప్రూవ్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో మావాడు పోతుంది వాడ. ఆడికైతే గుద్ద శనిగిపోతే ఆడ వస్తున్న హానికి అడుగుదాం. అప్పుడు మా కాలేజ్లో క్లాస్ టాపర్ అతను. అతనికి అడుగుదాం ఏమంటాడు. క్లాస్ టాపర్ ఒకప్పుడు. అయితే చిన్న లాజిక్ క్వశ్చన్ చెప్తావా? ఒక తండ్రికి 5 మంది అమ్మాయిలు, ఒక తండ్రికి 5 మంది అమ్మాయిలు. అయితే ప్రతి అమ్మాయికి ఒక తమ్ముడు ఉంటాడు. అయితే ఎంతమంది తమ్ముడు ఉంటారు? 5 మంది వస్తారు. చూస్తున్నారా క్లాస్ టాపర్? 4 ఉంటారప్ప, 5 మంది ఎందుకుంటారు? ఇటు పోతున్నావా? అయితే అంకుల్ వెళ్తున్నా. అది బ్లాగ్ యూట్యూబ్ లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇస్తున్నారు కదా. ఇది మన పరిస్థితి. స్టార్ట్ చేసి ఏదైనా రావాల్సిందే. స్టార్ట్ చేయండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి. ఒక మామూలు క్లాస్ టాపరు, చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా. ఇంకోసారి ఆలోచించి చెప్పు. ఖాళీగా ఇది మన గుడి, ఇక్కడ టెంపుల్. హాయ్ బ్రో.